లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు అయితే మన దగ్గర హోండా CB350 RS అయితే ఉంది. సో ఈ బైక్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, మెయిన్గా డిజైన్ పరంగా. సో మనం హైనస్తో కంపేర్ చేసుకున్న CB350తో కంపేర్ చేసుకున్నా కూడా దీని లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా యూత్ కోసం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అనమాట. లైక్ మీరు మోడర్న్ క్లాసిక్ రోడ్స్టర్ మోటార్ సైకిల్ చూస్తున్నారు అంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్. సో మీరు రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ బైక్ అయితే లైక్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, రైడింగ్ పరంగా కానీ, ఇంజిన్ ఒక స్మూత్నెస్ కానీ, ఎవ్రీథింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బైక్ని మీరు టెస్ట్ రైడ్ చేయాలి అనుకుంటే హోండా బిగ్ వింగ్ మీరు బంజారాహిల్స్కి అయితే విజిట్ చేయవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా బైక్ని రైడ్ చేద్దాం. సో నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఏంటంటే కొద్దిగా మనకి ఓల్డ్ వేరియంట్ అనమాట. సో లేటెస్ట్ దాంట్లో ఏంటంటే మనకి కొన్ని కాస్మెటికల్ చేంజెస్ లైక్ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అనమాట. సో ఒక్కసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో దీని యొక్క థంప్ ఏదైతే ఉంది కదా, విచ్ ఫీల్స్ టూ గుడ్ అనమాట. సో దీని యొక్క ఎగ్జాస్ట్ థంప్ అయితే ఉంది కదా, విచ్ ఫీల్స్ టూ గుడ్. అలాగే దీని యొక్క ఫుట్ ప్యాక్స్ అనేది లిటిల్ బిట్ మనకి రియర్ సెట్లో అయితే ఉంటాయి, విచ్ ఈస్ నాట్ అన్కంఫర్టబుల్. సో బైక్ని స్టార్ట్ చేద్దాం. అండ్ సస్పెన్షన్ కూడా మనకి సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది, మరీ మనకి స్టిఫ్ అయితే ఏం అనిపించట్లేదు. అండ్ బ్రేకింగ్ కూడా బాగుంది అసలు దీంట్లో. ఫ్రంట్ బ్రేక్ మెయిన్గా. వైజర్ క్లోజ్ చేస్తాను. వావ్, లో ఎండ్ టార్క్ ఈస్ టూ గుడ్ మ్యాన్. రియల్గా చెప్తున్నాను కదా, లో ఎండ్ అనేది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో. మెయిన్గా వైబ్రేషన్స్ అయితే అస్సలు అనిపించట్లేదు. ఇంజన్ అంటే ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది, అసలు బట్టర్ స్మూత్ ఇంజన్ అన్నమాట. సో హోండా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ అండ్ రిఫైన్డ్ ఇంజన్స్ అయితే ఉంటాయి. అండ్ వైబ్రేషన్స్ అయితే జీరో అంటే జీరో వైబ్రేషన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్మూత్ ఉంది. ఒక్కసారి బైక్ని రైడ్ చేయండి. సో మీకు రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ ఈ నీడిల్ మనకి పైనకి వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. అండ్ మెయిన్గా దీని యొక్క స్పీడ్ ఎంత తొందరగా వెళ్తుందంటే, అండ్ గేర్ రేషియోస్ కూడా మనకి చాలా టాల్ గేర్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కడ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. సో ఈజీగా మనం గేర్ షిఫ్ట్స్ కూడా వేసుకోవచ్చు. సో సిటీలో ఏంటంటే మీరు లైక్ ఫోర్త్ గేర్లో ఉండి లో స్పీడ్స్ మెయింటైన్ చేసినా కూడా బండి ఇంజన్ అనేది మనకు ఎక్కడ స్టాల్ కూడా అవ్వదు అన్నమాట, నాకింగ్ కూడా అవ్వదు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ టార్క్ కూడా చాలా బాగుంది. మీరు రాయల్ ఎన్ఫీల్డ్స్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి అరౌండ్ 1 PS అనేది పవర్ ఎక్కువ ఉంది. అలాగే మనకి 2 Nm టార్క్ అనేది కూడా దీంట్లో ఎక్కువ ఉంది. అండ్ మెయిన్గా ఈ బైక్ని రైడ్ చేసే వాళ్ళు లైట్ ఏంటంటే మినిమం 5'5", 5'6" ఉన్న వాళ్ళు అయితే చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఎంత బాగుందంటే అసలు నడుపుతున్నప్పుడు వెయిటే తెలియట్లేదు. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి చాలా వైడ్ ఉంది. అండ్ అలాగే ఏంటంటే లీన్ యాంగిల్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు, స్లైట్లీ మనకి కొద్దిగా లీన్ యాంగిల్ అనేది ఉంది. ఫుట్ ప్యాక్స్ కూడా విచ్ ఆర్ నాట్ అన్కంఫర్టబుల్. సో కావాలంటే మీరు దీనిపైన లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు, సిటీలో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీ పర్పస్ పైన మనం ఈ బండిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ ప్యాచ్లో కూడా వెళ్ళినా కూడా ఈ బండి అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి, విచ్ ఆర్ లైక్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ అన్నమాట. అండ్ ఒకటి ఏంటంటే దీని యొక్క మనకు పిలియన్ కంఫర్ట్ అయితే ఉంది కదా, సీట్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లైక్ ఎవ్రీ టైం మీరు పిలియన్తో తిరగాలి అంటే కొద్దిగా మీకు అన్కంఫర్టబుల్గా అయితే అనిపించచ్చు మెయిన్గా పిలియన్కి. సో ఇది ఒక ఇష్యూ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే మనకు దీని యొక్క షోరూమ్ నెట్వర్క్ అలాగే మనకి సర్వీస్ నెట్వర్క్ అనేది కంపేర్డ్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా తక్కువ. ఓన్లీ మనకు బిగ్ సిటీస్లో మాత్రమే ఉంటాయి. అండ్ ఈ బైక్ కూడా ఏంటంటే మనకు హోండా బిగ్ వింగ్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇది ఒకటి నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది ఈ బండిది. ఒకవేళ ఈ బండి అనేది మనకు హోండా బిగ్ వింగ్లో కాకుండా రెడ్ వింగ్లో కనుక ఉండుంటే రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకున్నా కూడా వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్ అయిపోయేది. ఇదే ఒక మేజర్ డ్రాబ్యాక్ ఈ బండిలో, బట్ ఓవరాల్గా బండి అనేది చాలా బాగుంటుంది. సో రైడ్ చేస్తూ మాట్లాడదాం. సిగ్నల్ పడిందని చెప్పేసి కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ మనం బైక్ యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడితే రియర్ బ్రేక్ అనేది మనకు పర్లేదు, బాగానే ఉంది. బట్ ఫ్రంట్ బ్రేక్ ఏదైతే ఉంది కదా, విచ్ ఇస్ టూ గుడ్. ఫ్రంట్ బయట అనేది చాలా బాగుంది. సో ఇలాంటి రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు మాత్రం మనకు తెలిసిపోతుంది. మెయిన్గా గేర్ రేషియోస్ అనేది చాలా అంటే చాలా టాల్ ఉన్నాయి కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా గేర్స్ అనేది అప్ చేయాల్సిన అవసరం కూడా దీంట్లో లేదు. అండ్ ఒకటి మీకు ట్రాఫిక్లో ఇబ్బంది అనిపించేది ఏంటి అని అంటే దీని యొక్క మనకి స్విచెస్ అన్నమాట. సో దీంట్లో ఆరెంజ్ స్విచ్ అనేది పైన ఉంది, ఇండికేటర్ స్విచ్ అనేది కింద ఉంది. టోటలీ డిఫరెంట్లో ఉంది. మనకు అలవాటు అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు డీలక్స్ ప్రోలో ఇక్కడ స్విచెస్ అనేవి వస్తాయి, లైక్ మీటర్ని కంట్రోల్ చేయడానికి. పెద్దగా ఫీచర్స్ ఏమి ఉండవు మనకు. దాంట్లో ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ అనేది వస్తుంది, లైక్ ఇక్కడ చిన్నగా మనకి కాల్ SMS లాంటివి వస్తుంది. దానికి ఏంటంటే మనం 3000 రూపీస్ అనేది ఎక్కువ పే చేయాలి. మెయిన్గా హోండా ఇంజన్స్ని మనకు ఎంత పొగిడితే అంత తక్కువ అన్నమాట.
సో స్మూత్నెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బండి మనకి 180 kgs వెయిట్ ఉంది కదా, అసలు ఫ్లిక్ చేస్తుంటే వెయిట్ అనేది తెలియట్లేదు. వెయిట్ మేనేజ్మెంట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో టాల్ గేర్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి లైక్ మీరు ఎవ్రీ టైం గేర్స్ చేంజ్ చేసే అవసరం కూడా లేదు. అండ్ బ్రేకింగ్ పరంగా చెప్తున్నా, ఫ్రంట్ బ్రేక్ అయితే బాగుంది, రియర్ అయితే పర్లేదు అనిపించింది. ఒకసారి మళ్ళీ మనం కంబైన్డ్గా యూజ్ చేసి చూద్దాం ఇక్కడ. సో కంబైన్డ్గా యూజ్ చేసినట్టయితే బ్రేకింగ్ అనేది ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు. అండ్ మిరర్స్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో నాట్ దట్ గ్రేట్, బట్ డీసెంట్ విజిబిలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ ఈ మీటర్ కన్సోల్లో కూడా మనకు ఎక్కువ అడవిడ అయితే ఏం లేదు. సో ఫీచర్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు, సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. సో మెయిన్గా మీరు థ్రాటిల్ ఇవ్వడమే లేటు, బండి అనేది క్రేజీగా పుల్ చేస్తున్నది. సో నేను అప్పటి నుంచి సెకండ్ గేర్లోనే ఉన్నాను, ఇంకా థర్డ్ గేర్ కూడా వేయట్లేదు అసలు అప్పటి నుంచి, ఎందుకంటే అవసరం కూడా లేదు థర్డ్ గేర్ వేయాల్సింది. సో గేర్ రేషియోస్ అనేది చాలా అంటే చాలా టాల్ ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది, మరీ స్టిఫ్ అయితే ఏం లేదు. సో రియర్ది ఏంటంటే స్లైట్లీ స్టిఫ్ అనిపిస్తుంది, బట్ పెద్ద ఇష్యూ కూడా ఏం కాదు అది. సో దీని యొక్క ఎగ్జాస్ట్ తంప్ ఏదైతే ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది అసలు. మెయిన్గా వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ అబ్బా చెప్పాలంటే. నాకైతే వైబ్రేషన్స్ అయితే జీరో వైబ్రేషన్స్ అనిపిస్తలేవు దీంట్లో. సో లైక్ మీరు హై స్పీడ్లో మేబీ 100 పైన వెళ్ళినప్పుడు స్లైట్లీ మీకు బజ్ కానీ వైబ్రేషన్ కానీ తెలియవచ్చు, బట్ మీకు అరౌండ్ 80 స్పీడ్ వరకు కూడా వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. లైక్ రాయల్ ఎన్ఫీల్డ్లో మీరు చూసుకుంటే 80 స్పీడ్లో వెళ్ళిన తర్వాత బైక్ అనేది అయిపోయింది, అక్కడికే మనకు కామ్ అయిపోతుంది. సో మనకు హంటర్ కానీ క్లాసిక్ కానీ ఇవన్నీ కూడా 130 వరకు అయితే వెళ్తాయి, బట్ అక్కడ ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో 180 దాటిందంటే ఇంజన్ అనేది వైబ్రేట్ చేస్తూ ఉంటుంది, వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ రాదు. బట్ దీంట్లో అలా కాదు, మీరు లైక్ 80-100 అనేది చాలా మంచి స్పీడ్లో క్రూజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నమాట ఈ బైక్లో. అండ్ ఎవరికైతే లైక్ కంఫర్టబుల్ రైడింగ్ పోస్టర్ కావాలి అనుకుంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే CB350 కానీ అయినా 350 కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు కొద్దిగా మాకు రైడింగ్ స్టాన్స్ అనేది లిటిల్ బిట్ అగ్రెసివ్ స్పోర్టీ ఉండాలి అనుకుంటే కనుక లైక్ మీరు RS అయితే తీసుకోవచ్చు. అండ్ చాలామంది RSని రేస్ స్పోర్ట్ అనుకుంటున్నారు, అది రేస్ స్పోర్ట్ అయితే కాదనమాట. సో R అంటే మనకి రోడ్ అండ్ S అంటే సెయిలింగ్ అనమాట. సో రోడ్ సెయిలింగ్ అని చెప్పేసి దాని యొక్క ఫుల్ ఫామ్ మనకి. అండ్ గేర్ షిఫ్ట్స్ కూడా స్మూత్గానే ఉన్నాయి, మనకి ఎక్కడ కూడా గేర్స్ మనకి హార్డ్ అనిపిస్తున్నట్టయితే లేదు. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా అంటే చాలా లైట్ ఉంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ది లైటెస్ట్ అండ్ స్మూతెస్ట్ క్లచ్ అని కూడా మనం చెప్పొచ్చు ఈ బండిది. సో క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ బండిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టార్క్ అన్నమాట. లైక్ ఇప్పుడు నేను అంతసేపటి నుంచి బండి రైడ్ చేస్తున్నాను కదా, సో నేను థర్డ్ గేర్ కూడా వేయలేదు, ఎందుకంటే అవసరం కూడా పడట్లేదు మనకి ఇలాంటి ట్రాఫిక్లో. సో సెకండ్ గేర్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట. అండ్ గేర్ రేషియోస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, చాలా టాల్ ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా గేర్స్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఒకటి ఏంటంటే దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వలేదు, అది కూడా ఇచ్చేసి ఉంటే ఒక మంచి ప్యాకేజ్లా ఉండేది. సో ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, లైక్ ఇండికేటర్ వేయాలా లేదంటే సో ఆర్ఎన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఎవ్రీ వన్కి అయితే ఉంటుంది, కొద్దిగా అలవాటు అవ్వాలి. సో అలవాటు అయ్యే వరకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. కొద్దిగా మీరు షార్ట్ రైడర్స్ ఉంటే కనుక మనకు టర్న్ చేసేటప్పుడు వెయిట్ అనేది స్లైట్గా తెలుస్తుంది, బట్ నార్మల్గా ఇలా రైడ్ చేస్తున్నప్పుడు వెయిట్ అనేది అస్సలు తెలియదు. అండ్ మీరు స్లైట్గా కార్నర్స్ చేస్తున్నా కూడా మీకు ఎక్కడ కూడా లైక్ హెవీ బైక్ నడుపుతున్న ఫీల్ అయితే రాదు. ఇది చాలా మంచి విషయం అన్నమాట ఈ బైక్లో నాకు నచ్చేది. అండ్ బ్రేక్స్ ఆర్ టూ గుడ్, కొట్టగానే బ్రేక్ అయితే ఆగుతుంది. సో ఫ్రంట్ అయితే చాలా బాగుంది, రియర్ది అయితే పర్లేదు. సో మనం 70% ఫ్రంట్ 30% రియర్ది యూజ్ చేసుకుంటే బ్రేకింగ్ వైట్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకటే ఏంటంటే దీంట్లో మనకి పిలియన్ కంఫర్ట్ అనేది మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. సో రైడర్ కంఫర్ట్ అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది, బట్ స్లైట్లీ మనకు లీన్ యాంగిల్ అనేది ఉంటుంది, అది ఒక్కటి చూసుకోవాలి మీరు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్గా టైర్స్ కూడా ఫ్రంట్ మనకి 100 సెక్షన్ టైర్ వస్తుంది, రియర్ మనకి 150 సెక్షన్ టైర్ వస్తుంది. ఇవి కూడా ఏంటంటే మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, సో డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్. సో లిటిల్ బిట్ మీరు రఫ్ ప్యాచెస్లో నడుపుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు గ్రిప్ పరంగా. అండ్ ఇలా మీరు టర్న్ చేస్తున్నప్పుడు కూడా ప్రాబ్లం అనేది ఏం అనిపించదు. సో బేసిక్గా మనకు వెయిట్ అనేది తెలియదు అన్నమాట. సో ఎవరైనా కానీ ఈ బండిని తీసుకోవాలి అనుకుంటే సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బెస్ట్ బైక్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఒకసారి రైడ్ చేసి చూడండి, మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నడపండి, దీన్ని నడపండి. సో దీని యొక్క రైడింగ్ క్యారెక్టర్ అనేది మనకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది మీరు రైడ్ చేస్తే కానీ మీకు అది అర్థం కాదు. సో నేను ఎంత చెప్పినా కూడా మీకు పొగిడినట్టే అనిపిస్తుంది, బట్ మీరు రైడ్ చేసినప్పుడు మాత్రమే మీకు అది తెలుస్తుంది అన్నమాట. సో బైక్ ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఎవరికైతే కంఫర్టబుల్ పోస్చర్ కావాలో వాళ్ళకి ఆల్రెడీ CB350 అనేది ఉంది.
సో ఐనస్ కూడా ఉంది. సో దీని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఏం కావాలని చెప్పేసి. సో ఎవరైతే లైక్ యూత్ ఉంటారు కదా, లైక్ బిలో 30 ఏజ్, సో వాళ్ళకైతే ఆర్ఎస్ అనేది చాలా మంచి బైక్ అన్నమాట. సో CB350 ఇంకా ఐనస్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే లైక్ ఇది మనకు కొద్దిగా స్పోర్టీ నేచర్ ఉంటుంది కాబట్టి, సో మనకు కొద్దిగా స్పోర్ట్స్ బైక్ ఒక ఫీల్ కూడా వస్తుంది. అండ్ ఒకటి ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువ తిరుగుతారు అన్నప్పుడు మాత్రం మీకు పిలియన్ కంఫర్ట్ అనేది అంతగా ఉండదు, అదొక్కటి మీరు చూసుకోవాలి. అండ్ ఈ బైక్లో మేజర్గా డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అని అంటే అది దీని యొక్క సర్వీస్ అవైలబిలిటీ, అలాగే మనకు షోరూమ్ అవైలబిలిటీ అన్నమాట. సో మేజర్గా అయితే ఏంటంటే మనకు బిగ్ వింగ్లోనే దొరుకుతుంది కాబట్టి, సో ఇదొక మేజర్ డ్రాబ్యాక్. లైక్ హైదరాబాద్లో కానీ, లైక్ మీరు మేజర్గా ఇక్కడ మెట్రో సిటీస్లో కానీ, బిగ్గర్ సిటీస్లో ఉన్నప్పుడు మాత్రం మనకి షోరూమ్స్ అనేవి ఉంటాయి. బట్ మీరు మండల్స్లో, విలేజ్లలో ఉంటున్నారు అంటే మాత్రం అక్కడ మనకు సర్వీస్ అనేది దొరకదు, అదొక్కటి మీరు చూసుకోవాలి. సో మీ దగ్గర సర్వీస్ నెట్వర్క్ ఉంది, షోరూమ్ అవైలబిలిటీ ఉంది అంటే మాత్రమే మీరు ఈ బండిని కన్సిడర్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా చూడండి. సో మీరు చాలా ఈజీగా కూడా టర్న్ చేసుకోవచ్చు, ఇష్యూ అనేది అనిపించదు మీకు ఎక్కడ. అండ్ స్లైట్లీ మనకు సెకండ్ గేర్లో మీకు రఫ్నెస్ అనేది తెలుస్తుంది, బట్ థర్డ్ ఫోర్త్ గేర్ అయితే ఇష్యూ అనేది లేదు. సో అప్పటి నుంచి నేను ఇప్పుడైతే థర్డ్ గేర్కి షిఫ్ట్ అయ్యానమాట. సో ఇలా దీని గేర్ రేషెస్ అనేవి చాలా టాల్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇదైతే నా నుండి హోండా CB350 RS ఒక రైడ్ రివ్యూ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఈ బైక్ గురించి పెద్దగా చెప్పాల్సింది అయితే ఏం లేదు. సో సింపుల్ అండ్ నీట్గా నో నాన్ సెన్స్ బైక్ అన్నమాట. సో ఈ బైక్ కనుక మీరు పర్చేస్ చేయాలి హైదరాబాద్ నుంచి అనుకుంటే మీరు హోండా బిగ్ వింగ్ బంజారాల్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, విచ్ ఇస్ లైక్ టాప్ లైన్ అన్నమాట. ఇక్కడ మనకి ప్రతి ఒక్క బైక్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో కావాలంటే మీరు మన ఛానల్ రిఫరెన్స్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యూ క్యాన్ గెట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కౌంట్ కూడా వస్తుంది మన సైడ్ నుంచి. సో ఇదన్నమాట ఓవరాల్గా ఈ బండి గురించి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.